అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఐఎఫ్టీ అకాడమీ. ఈరోజు ఇంగ్లీష్‌లో మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్. స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్. ఈ టాపిక్ మీద మనకు డైరెక్ట్‌గా క్వెషన్స్ అంటే ఏమి రావండి. మరి ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే మీకు ఫర్దర్‌గా కాన్సెప్ట్ బిల్డ్ చేయడానికనమాట. సో, మనకి గ్రామటికల్‌గా గానీ లేదా స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా గానీ ఒక సెంటెన్స్ కరెక్ట్‌గా స్ట్రక్చర్ ఫాలో అవుతేనే దాని మీనింగ్ అనేది అర్థవంతంగా ఉంటుంది. సో, ఫస్ట్ ఇందులో సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సెంటెన్స్. సెంటెన్స్ అంటే a group of words a group of words that give a complete meaning that give a complete meaning. For example, ఉదాహరణకు మనం తీసుకుంటే బిర్యానీ ఈజ్ హీ ఈటింగ్. ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్సే, కానీ మనం సెంటెన్స్ అని పిలవచ్చు అంటే పిలవలేము. ఎందుకంటే అది వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఒక అర్థవంతంగా సరిగ్గా లేదు. సో దీన్ని మనం సెంటెన్స్ అని పిలవలేము. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ బిర్యానీ ఈజ్ ఈటింగ్. ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయినప్పటికీ ఇది కూడా వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది, సరిగ్గా లేదు కదా. సో దీన్ని కూడా మనం సెంటెన్స్ అని పిలవకూడదు. సో థర్డ్గా మన ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ ఈజ్ ఈటింగ్ బిర్యానీ. ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అలాగే వినడానికి బాగా ఉంది, అలాగే ఒక అర్థవంతమైన మీనింగ్ కూడా ఇస్తుంది. కాబట్టి దీన్ని మనం సెంటెన్స్ అని పిలవచ్చు అనమాట. సో దీనికి కారణం ఏంటంటే ఈ సెంటెన్స్ ఒక స్ట్రక్చర్ ఫాలో అయింది. సో స్ట్రక్చర్ ఫాలో అయింది కాబట్టి ఇది వినడానికి బాగుంది, అంటే కరెక్ట్ కూడా. సో దీన్ని బట్టి ఒక స్ట్రక్చర్ అనేది, సెంటెన్స్కి స్ట్రక్చర్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ స్ట్రక్చర్, ఆ సెంటెన్స్ బిల్డ్ చేయడానికి ఒక స్ట్రక్చర్ మనం ఫాలో అవుతూ ఉంటాం. సో 99% మనం ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతాం అనమాట. ఆ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో 99% మనం వాడే స్ట్రక్చర్ అనమాట ఇది. సో ఒక్కొక్క దాన్ని మనం బ్రీఫ్గా చూద్దాం, నాట్ సో డెప్త్. సో బ్రీఫ్గా చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఏంటి సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి మనకు తెలిసిన డెఫినేషన్ ప్రకారం సబ్జెక్ట్ అంటే డూవర్ ఆఫ్ ది యాక్షన్. డూవర్ ఆఫ్ ది యాక్షన్ అంటే ఒక సెంటెన్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళే సబ్జెక్టు అని మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెఫినేషన్ ప్రకారం డూర్ ఆఫ్ ది యాక్షన్ అన్నాం, అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళే సబ్జెక్ట్ అన్నాం. మరి ఈ సెంటెన్స్లో ఎవరైనా పని చేస్తున్నారా? ఎవరు చేయట్లేదే. ఎవరు చేయట్లేదని చెప్పేసి ఇందులో సబ్జెక్ట్ లేదా అంటే సబ్జెక్ట్ ఉంది. మరి ఈ మరి అలాంటప్పుడు ఈ డెఫినేషన్ అనేది రాంగ్ అనమాట. సో సబ్జెక్ట్ అంటే డూర్ ఆఫ్ ది యాక్షన్ కాదు. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఓనర్ ఆఫ్ ది యాక్షన్, ఓనర్ ఆఫ్ ది సెంటెన్స్. ఓనర్ ఆఫ్ ది సెంటెన్స్ అనమాట. సో ఓనర్ ఆఫ్ ది సెంటెన్స్ అంటే అర్థం ఏంటి? ఆ సెంటెన్స్ ఎవరి గురించి అయితే మాట్లాడుతుందో వాళ్ళే ఆ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ సెంటెన్స్ అనేది ఇండియా గురించి మాట్లాడుతుంది. ఇండియా గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇండియా అనేది ఈ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ అనమాట.
సో సబ్జెక్ట్ మనం ఫర్దర్గా చూసుకుంటే 3 పర్సన్స్ మనకి సబ్జెక్ట్లో ఉంటారన్నమాట. అవేంటి? ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్ అని, అదేవిధంగా థర్డ్ పర్సన్ అని సబ్జెక్టులు ఉంటాయి. సో ఒక్కొక్క దాన్ని మనం చూస్తే ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వారే ఫస్ట్ పర్సన్. సో ఈ సెంటెన్స్లో ఐ మీన్ ఇక్కడ నేనే మాట్లాడుతున్నాను కాబట్టి, నేనే ఒక్కనే ఉన్నాను కాబట్టి నేనే ఫస్ట్ పర్సన్ అనమాట. సో సింగులర్ ఐ, నేను లేదా నాకు. అలాగే నాకంటే నాతో పాటు ఇద్దరు ముగ్గురు కానీ లేకపోతే నాకంటే ఎక్కువ మంది కలిసి మాట్లాడితే వి, ప్లూరల్ కదా. సో వి అంటే మేము, మనము, అలాగే మాకు. ఇది ఫస్ట్ పర్సన్ అనమాట. ఇప్పుడు సెకండ్ పర్సన్ చూసుకుంటే సెకండ్ పర్సన్ని ఎవరిని పిలుస్తారు సెకండ్ పర్సన్ అని? ఎవరైతే వింటున్నారో, ఎవరైతే వింటున్నారో వారే సెకండ్ పర్సన్ అనమాట. సో నేను చెప్పేది మీరు వింటున్నారు కదా, మీరు ఒక్కరే వింటే మీరు మీరు వింటున్నారు కాబట్టి మీరు సెకండ్ పర్సన్ అనమాట. ఒకరే వింటే యు, నీవు లేదా నీకు. అలా వినేవాళ్ళు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే మీరు, అది కూడా యూనే, మీరు లేదా మీకు. ఇది సెకండ్ పర్సన్ అనమాట. అలాగే థర్డ్ పర్సన్ చూసుకుంటే కనుక థర్డ్ పర్సన్ ఎవరిని పిలుస్తారు? ఎవరిని పిలుస్తారంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వారే థర్డ్ పర్సన్. మనకి పైన చెప్పిన ఎగ్జాంపుల్లో మనం చూసుకుంటే కనుక ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పాం. సో నేను మీకు ఇండియా గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఇండియా అనేది ఏమవుతుంది? థర్డ్ పర్సన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇండియా గురించి చెప్తున్నాం కాబట్టి. సో ఇండియా అనేది థర్డ్ పర్సన్ అవుతుంది. అలా వీటిలో మనకి సింగులర్గా తీసుకుంటే హీ అంటే అతడు, ఇతడు. మన వాడుక భాషలు చూసుకుంటే కనుక వాడు, వీడు, ఆయన, ఈయన అని మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే షీ అంటే ఆమె, ఈమె, ఆవిడ, ఈవిడ. అలాగే ఇట్ అంటే అది లేక ఇది అన్నమాట. ఈ ఇట్ అనేది మనం వస్తువులకి, జంతువులకి,
లేదా చెట్లు పుట్టలు ఉంటాయి కదా, సో వీటికి మనం ఇది వాడతాం. ఇవేంటి? సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. సో వీటిని కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఈ థర్డ్ పర్సన్ సింగులర్ బేస్ చేసుకొని వర్బ్ అనేది చేంజ్ అవుతుంటుంది. కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి సింగులర్. మరి ప్లూరల్కి వచ్చేసరికి దే. దే అంటే వారు, లేక వీరు. సో ఇవన్నీ సబ్జెక్ట్లోకి వస్తాయి అనమాట. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మనకి స్ట్రక్చర్లో సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది ఏంటి? వర్బ్. సెకండ్ది ఏంటి? వర్బ్. వర్బ్ మనం ఇక్కడ డెప్త్గా చెప్పుకోవట్లేదు, ఎందుకంటే ఫర్దర్గా మనకి వర్బ్ గురించి చాలా డెప్త్గా చూడాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి మీకు బ్రీఫ్కి ఇస్తున్నాను అనమాట. వర్బ్ అంటే మనకి బ్రాడ్గా రెండు రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి హెల్పింగ్ వర్బ్ అని, రెండు యాక్షన్ వర్బ్ లేదా మెయిన్ వర్బ్ అనమాట. ఈ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, అందులో ఎన్ని ఉంటాయి, ఎలాగా హెల్ప్ చేస్తాయి సెంటెన్స్కి అనేది మనం ఫర్దర్గా చూద్దాం. సో డోంట్ వరీ. యాక్షన్ వర్బ్ అంటే ఒక సెంటెన్స్లో ఏదైనా పని, సబ్జెక్ట్ అని ఏదైనా పని చేస్తే కనుక ఆ పనిని మనం యాక్షన్ వర్బ్ లేదా మెయిన్ వర్బ్ కింద మనం పరిగణిస్తాం అనమాట. సో ఇది వర్బ్. మనం ఫర్దర్గా మనం డెప్త్గా నేర్చుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ చిన్న బ్రీఫ్ ఇస్తున్నానంటే. సో సబ్జెక్ట్ అయిపోయింది, వర్బ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్గా ఏంటి? ఆబ్జెక్ట్. థర్డ్గా ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటి? రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అంటే పని దేనిపైన అయితే చేయబడుతుందో అదే ఆబ్జెక్ట్ అని ఇప్పటివరకు మనం నేర్చుకుంటూ ఉన్నాం, మనకు తెలిసిన డెఫినేషన్. ఎగ్జాంపుల్గా మన పై ఎగ్జాంపులే చూస్తే, ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం పని దేనిపై అయితే జరుగుతుందో అదే ఆబ్జెక్ట్ అన్న. సో ఇక్కడ పనే లేదు అంటే పనే లేదంటే దేనిపైన జరగట్లేదని అది అర్థం. అలాంటప్పుడు అక్కడ జరగట్లేదంటే ఆబ్జెక్ట్ లేదు అనేదా? ఆబ్జెక్ట్ లేదని అర్థమా అంటే కాదు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ డెఫినేషన్ అనేది రాంగ్ అనమాట. మరి ఆబ్జెక్ట్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఆబ్జెక్ట్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ సెంటెన్స్లో ఏ డెమోక్రటిక్ కంట్రీ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్. దేని గురించి? సబ్జెక్ట్ గురించి, ఇండియా గురించి. ఇండియా అనే సబ్జెక్ట్ గురించి డెమోక్రటిక్ కంట్రీ అనేది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట, అంతేగాని రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ కాదు. సో ఒక సెంటెన్స్ కరెక్ట్గా రావాలి అంటే కనుక మనం ఈ స్ట్రక్చర్ని ఫాలో అయితేనే మనకి సెంటెన్స్ మీనింగ్ఫుల్గా, గ్రామటికల్గా కరెక్ట్గా ఉంటుంది. సో ప్రతి సెంటెన్స్ కూడా ఇదే స్ట్రక్చర్ ఫాలో అవ్వాలని లేదు. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్పుకుంటున్నాను అనుకోండి, నేను తింటున్నాను, నేను వెళ్తున్నాను, ఇలా ప్రతిసారి నేను అని వాడను. సో నేను వాడను, డైరెక్ట్గా ఏంటి, తింటున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను అని డైరెక్ట్గా వెర్బ్తో చెప్పేస్తాం. సో అలాంటప్పుడు మనం అక్కడ సబ్జెక్ట్ యూజ్ చేసిన అవసరం లేదు కదా. అంటే అక్కడ సబ్జెక్ట్ లేదనమాట. అలాగే అన్ని సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉండాలని కూడా రూల్ లేదు.
కానీ ప్రతి సెంటెన్స్లో మాత్రం అయితే హెల్పింగ్ వెర్బ్ కానీ, లేదా మెయిన్ వెర్బ్ కానీ, లేదా రెండు కానీ ఖచ్చితంగా ఏదోటి ఉంటుంది అనమాట. అంతేగాని ఏ వెర్బు లేకుండా మాత్రం ఏ సెంటెన్సు ఉండదు. అది ఫామ్ అవడం ఇంపాసిబుల్ అనమాట. సో ఇంతవరకు విన్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు ఈ టాపిక్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. ఎందుకంటే ఇది బేసిక్స్ కాబట్టి బాగా రివైజ్ చేయండి. అందరికీ మరొకసారి థ్యాంక్స్.